ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఫర్ ఆల్ అనే సిరీస్ లో భాగంగా ప్రాంప్ట్ ఇంజనీరింగ్ గురించి నేర్చుకుంటున్నాం. 5వ భాగానికి స్వాగతం. ఈ 5వ భాగంలో ఎవ్రీడే ప్రాంప్ట్స్, మనం రోజువారీగా దైనందిన జీవితంలో ఎలాంటి ప్రాంప్ట్స్ వాడతాం, ఏఐ సిస్టమ్స్ కి మనం ఇచ్చే ప్రాంప్ట్స్ కూడా సిమిలర్ గానే ఉంటాయి అనే విషయాన్ని మనం గమనించుకుంటూ ఈ భాగాన్ని పూర్తి చేద్దాం. ప్రాంప్ట్స్ ఆర్ ఎవ్రీవేర్. ఏ ప్రాంప్ట్ అంటే మనం అడగటానికి కానీ చెప్పడానికి కానీ ఇచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్ లేదా మాట, ఒక పదం కానీ ఒక వాక్యం కానీ కాంబినేషన్ ఆఫ్ వాక్యాలు కానీ, దాన్ని ప్రాంప్ట్ అంటారు. ఇది మనుషుల మధ్య సంభాషణలోనూ భాగంగా జరుగుతుంది, లేదా మనం మెషిన్ తోటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేసే LLMs తో ఇంటరాక్ట్ అవ్వాలనుకున్నప్పుడు కూడా మనం ఒక క్వశ్చన్ రూపంలోనైనా అడుగుతాం, లేదా ఒక డైరెక్షన్ రూపంలో, ఒక ఇన్స్ట్రక్షన్ రూపంలోనైనా ఇంటరాక్ట్ అవుతాం. దాన్నే ప్రాంప్ట్ అంటారు. సో వీ యూజ్ ప్రాంప్ట్స్ ఎవ్రీ డే. అది మన జీవితంలో భాగం. అది మనం మాట్లాడుతున్నాము, మనం వేరే వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నాము అంటే అది పదాల రూపంలో కానీ, యాక్షన్స్ రూపంలో కానీ, సైకిల్ రూపంలో కానీ ఏదో చేస్తుంటాం అనమాట. అవే ప్రాంప్ట్స్ అంటే. ఏఐ ప్రాంప్టింగ్ ఈజ్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఇవి. మనం రోజువారీగా చేసే ఈ క్వశ్చన్స్ అడిగే విధానము, ఇన్స్ట్రక్షన్స్, డైరెక్షన్స్ చెప్పే పద్ధతి, మనం ఒకరికొకరు పరస్పరం మాట్లాడుకుంటూ తర్వాత ఏంటి, అప్పుడేంటి, ఇప్పుడేంటి అని అనుకుంటూ చేసే సంభాషణలో భాగాలే ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రాంప్ట్ గా మనం చెప్పొచ్చు. ఆ ప్రాంప్ట్ కి రెస్పాండ్ అవుతూ వచ్చే సమాధానంగా మనం ఎదుటి వాళ్ళ నుంచి వచ్చిన మాటని స్వీకరించాలన్నమాట. ఉదాహరణకి, వెన్ యూ ఆస్క్ ఎ ఫ్రెండ్ వాట్ ఈస్ ఫర్ హోంవర్క్, ఇవాళ హోంవర్క్ ఏంటి, టీచర్ ఏమి ఇచ్చాడు అని అడిగామనుకోండి, అది ప్రాంప్టే. మనం ప్రాంప్ట్ చేస్తున్నాం మన ఫ్రెండ్ ని, ఆయన దానికి రెస్పాండ్ అవుతాడు. అలాగే ప్రాంప్ట్స్ ఇన్ కాన్వర్జేషన్స్. ఉదాహరణకి, మనం ఎవరినన్నా ఉద్దేశించి మాట్లాడేటప్పుడు నేను పలానా చోటుకి వెళ్ళాలండి, ఎటు వెళ్ళాలి అని అడగవచ్చు, కొత్త ప్లేస్ అయితే. లేదు, మనకి లైబ్రరీ ఎక్కడుందండి, పలానా షాప్ ఎక్కడుంది, ఇక్కడని చెప్పారు, ఇక్కడ లేదు, ఇంకా ముందుకు వెళ్ళాలా, లేదా దాటి వచ్చానా. మనం మాట్లాడుతుంటే ఎదుటి వాళ్ళు మనకి సమాధానం చెప్తూ ఉంటారు, లేదా వాళ్ళు ఎడిషనల్ క్వశ్చన్స్ అడుగుతారు. ఆ అడిగిన దానికి మనం సమాధానం చెప్తాం. ఉదాహరణకి, మన రెస్టారెంట్ లోకి వెళ్ళి ముందేమంటాము, ఇవాళ ఏముందండి అంటాము, ఏంటి స్పెషల్ అంటాము. భోజనం టైం అయితే భోజనం ఎలాంటి భోజనం, సౌత్ ఇండియనా, నార్త్ ఇండియనా, రకరకాలుగా వాళ్ళు చెప్తారు మనకి. దాంట్లో మనకి కావాల్సింది వాళ్ళు చెప్పినప్పుడు ఓకే అది కావాలి అంటాం. ఎన్ని ప్లేట్స్ కావాలి, ఎంత మందికి కావాలి, క్వాంటిటీ ఏంటి, ఇంకేమైనా స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయా చెప్తాం కదా మనం. దాన్ని వాళ్ళు నోట్ చేసుకుంటారు, దానికి తగినట్టుగా వాళ్ళు రెస్పాండ్ అవుతూ ఆ ఫుడ్ తీసుకొస్తారు. అలాగే మనం ఒక టీచర్ని, జనరల్ గా స్టూడెంట్స్ ఏమంటారు, చేయెత్తారు. చేయెత్తడం అంటే దే ఆర్ ప్రాంప్టింగ్, ఐ హ్యావ్ ఎ క్వశ్చన్, యూ స్టాప్ అని. తర్వాత టీచర్ ఏమంటాడు, పేరు పెట్టి చెప్పు ఏంటి, వాట్స్ యువర్ డౌట్ అనో, వాట్ యు వాంట్ టు సే అనో ఇది అడుగుతాడు. అడిగినప్పుడు ఆ స్టూడెంట్ వెల్ అది కెన్ యూ ఎక్స్ప్లెయిన్ వన్స్ అగైన్ ప్లీజ్, లేదంటే వాట్ ఇఫ్ ఇట్స్ నాట్ లైక్ దట్ బట్ ఇట్ ఈస్ సంథింగ్ లైక్ దిస్ అని ఇంకేదో వివరణ ఇస్తాడు, ఇంకేదో డిఫరెంట్ ఐడియాస్ ఇస్తారు. ఇలా ఆ స్టూడెంట్ కి టీచర్ కి మధ్య కొంత సంభాషణ, కాన్వర్జేషన్ జరిగే అవకాశం ఉంది. ఒకళ్ళనొకళ్ళు ప్రాంప్ట్ చేసుకుంటూ ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ కోసం లేదా ఈజ్ ఆఫ్ అండర్స్టాండింగ్ కోసం స్టూడెంట్ ప్రయత్నాన్ని టీచర్ ఆనర్ చేస్తాడు. అలాగే టీచర్ ని ఇంకా అడగవచ్చు, సార్ ఐఎమ్ అనేబుల్ టు ఫాలో, కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ వన్స్ అగైన్ స్టెప్ బై స్టెప్, క్లియర్ గా అన్ని స్టెప్స్ మెన్షన్ చేస్తూ నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా అని అడగవచ్చు. సో ఇది రొటీన్ గా మనం చూసేటటువంటి కాన్వర్జేషన్స్ లో భాగాలన్నమాట. తర్వాత ఈ ప్రాంప్ట్స్ స్కూల్స్ లోనే కాదు, లెర్నింగ్ లోనే కాదు, అన్ని ఆస్పెక్ట్స్ లో పనిచేస్తాయి. హవెవర్, ఇది మనం స్టూడెంట్స్ టీచర్స్ మధ్య జరిగే సంభాషణ చాలా ప్రస్ఫుటంగా, స్పెసిఫిక్ గా, కంప్లీట్ గా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే స్టూడెంట్ స్పెసిఫిక్ గా అడిగితేనే టీచర్ స్పెసిఫిక్ గా చెప్పగలుగుతాడు. ఉదాహరణకి, ఎక్స్ప్లెయిన్ ఇన్ సింపులర్ వర్డ్స్ సార్ అన్నాడు అనుకోండి, అప్పుడు టీచర్ ఏం చేయాలి, ఓకే అలా స్టెప్ బై స్టెప్ చెప్పాలి. ఒకవేళ టీచర్ ఏదైనా స్టూడెంట్ అడగాలనుకున్నాం అనుకోండి, ఓకే దిస్ ఈస్ ద స్టోరీ సో ఫార్, ఐ కెన్ సంబడి సమ్మరైజ్ దిస్ ఫర్ మీ ఫర్ ద క్లాస్ అని అడగవచ్చు. అంటే ఏంటి, నేను చాలాసేపు చెప్పాను కదా మీకు, 20 minutes చెప్పాను కదా, దీన్ని ఎవరైనా ఒక 2 minutes లో మళ్ళీ సమ్మరైజ్ చేసి చెప్తారా. అలాగే ఎగ్జామ్స్ టైంలో
ఇన్ పర్సన్ ఏదైనా డౌట్స్ ఉంటే మళ్ళీ అడగటానికి, మళ్ళీ ప్రాంప్ట్ చేయడానికి ఎవరు ఉండరు కాబట్టి ఎగ్జామ్స్ లో వచ్చే క్వశ్చన్ పేపర్స్ అన్ని కూడా సమ్మరీగా అంటే కాంప్రహెన్సివ్ గా క్లియర్ గా ఉండటానికి ట్రై చేస్తారు. అవి ఫార్మల్ ప్రాంప్ట్స్ అంటారు. ఫార్మల్ గా ఉంటుంది ఆ ప్రాంప్ట్. అంటే క్వశ్చన్ నేను ఇంతవరకు చెప్పాను కాబట్టి అని ఎక్స్టెన్షన్ గా ఉండదు, సెల్ఫ్ కంటైన్డ్ గా ఉంటుంది. సెల్ఫ్ కంటైన్డ్ అంటే ఆ క్వశ్చన్ అంతవరకు మనకు అర్థమవుతుంది, ఆ క్వశ్చన్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నా మనకు అర్థమవుతుంది, దానికి ముందు వెనక వాళ్ళు ఏమి రాయరు. కానీ ఆ క్వశ్చన్ వరకు సెల్ఫ్ కంటైన్డ్ గా క్లియర్ గా కాంప్రహెన్సివ్ గా ఇది దేనికి సంబంధించిన, ఏ టాపిక్ కి సంబంధించిన అంశం, ఆ టాపిక్ గురించినటువంటి ఒక వివరణ గాని, ఒక ప్రశ్నార్థకంగా మిగిలిన సమస్యని గాని వాళ్ళు ప్రస్తావిస్తారనమాట. సో ఎగ్జామ్స్ లో మనం చూసే క్వశ్చన్స్ అన్ని కూడా ఫార్మల్ ప్రాంప్ట్స్ ఫర్ ఆన్సర్స్ అనుకోవాలన్నమాట. అలాగే సపోజ్ టెక్నాలజీ ఫీల్డ్ ఎలా ఉంటుంది, గూగుల్ ఉంది, గూగుల్లో సెర్చ్ బాక్స్ ఉంది, ఏమంటాం మనం, అక్కడికి వెళ్ళి సెర్చ్ చేస్తాం. ఇది సపోజ్ చందు సాంబా శివారావు అని టైప్ చేసాం అనుకోండి, అంటే యువర్ ఎక్స్పెక్టేషన్ ఈస్ టు ఐడెంటిఫై ద డాక్యుమెంట్స్, టు ఐడెంటిఫై ద URIs, టు ఐడెంటిఫై ద URIs ఆఫ్ ఇమేజెస్, URIs ఆఫ్ ద ఆర్టికల్స్, URIs ఆఫ్ ద పేజెస్ వేర్ ఈ చందు సాంబా శివరావు అనే మూడు పదాలు కలిసి కనపడినయో అలాంటి సందర్భాలను చూపించండి అంటున్నారు. దాన్ని బట్టి ఆ సెట్ చేసేది చూపిస్తుంది. ఒక్కోసారి చందు లేకపోయినా చూపిస్తుంది, ఒక్కోసారి చందు లేదని మీకు కట్ చేసి చూపిస్తుంది, ఒక్కోసారి చందు సాంబశివరావుకు బదులుగా సాంబశివరావు వరకు చూపించుద్ది, ఇంకో సాంబశివరావు కూడా ఉంటే చూపించుద్ది. అంటే ఏంటనమాట, మనం క్లియర్ గా దానికి డైరెక్షన్ ఇచ్చేంత వరకు కూడా జనరిక్ గా ఈ మూడు టోకెన్స్, ఈ మూడు పదాలని బేస్ చేసుకుని ఉన్న సమాచారాన్ని అంతా తీసుకొస్తాం అనమాట. అలాగే మనం ఇప్పుడు GPS వాడుకుంటున్నాం, గూగుల్ మ్యాప్స్ వాడుతున్నాం. ఆ గూగుల్ మ్యాప్స్ వాడేటప్పుడు ఏం చేస్తున్నాం, ఈ ప్లేస్ నుంచి ఆ ప్లేస్ కి నాకు షార్టెస్ట్ రూట్ అను, తక్కువ ట్రాఫిక్ ఉన్న రూట్ అను, లేదంటే రెస్టారెంట్స్ ఉన్న రూట్ అను, గ్యాస్ స్టేషన్స్ ఉన్న రూట్ అను చూపించమంటే చూపిస్తుంది. అలాగే వాయిస్ ఎనేబుల్డ్ ఏజెంట్స్ కొన్ని ఉన్నాయి మనకి, సిరి, అలెక్సా లాంటివి. దానికి ఏం చేస్తాం, మనం వాయిస్ ఇస్తాం, అంటే ఓవరాల్ గా ఆడియో ఇస్తున్నాం. సిరి, కెన్ యూ సజెస్ట్ ఏ గుడ్ మ్యూజిక్, గుడ్ సాంగ్ ఫర్ మీ టుడే. అంటే మనం రోజువారీగా ఏమి వింటున్నామో దానికి ఒక కాంటెక్స్ట్ లో ఉంది కాబట్టి వాళ్ళు ఏదన్నా కొత్త సాంగ్ సజెస్ట్ చేయొచ్చు. లేదంటే ఇంకేదన్నా క్వశ్చన్, హౌ మెనీ ప్లానెట్స్ ఆర్ దేర్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్ అన్నారనుకోండి, ఎన్ని ప్లానెట్స్ ఉన్నాయో దానికి ఉన్న సమాచారాన్ని బట్టి మనకి సమాధానం ఇస్తుంది. ఇన్ కేస్ ఇట్ డస్ నాట్ హ్యావ్ దట్ ఇది లేకపోతే సారీ ఐ డోంట్ హ్యావ్ అన్నో, లేదంటే లెట్ మీ ట్రై అగైన్, ఇఫ్ యూ ఆస్క్ మీ ఇన్ డిఫరెంట్ వే ఐ కెన్ హెల్ప్ యూ అను, ఇంకేదో మళ్ళీ మనకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాం. అలాగే ఒక ఆర్ట్, ఆస్కింగ్ సమ్వన్ టు డ్రా మీ డ్రాగన్ అని అడిగాలంటే మనకి ఏదైనా ఒక ఆటోమేటికల్లీ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనేబుల్ అయినటువంటి మిడ్ జర్నీ లాంటి ఒక సాఫ్ట్వేర్ టూల్ మీకు మీరు అడిగిన క్వశ్చన్ ని మీరు టెక్స్ట్ ప్రాంప్ట్ ఇస్తే దాన్ని విజువల్ గా చూపించగలరు, ఒక బొమ్మ వేసి చూపించగలరు. అలాగే గేమింగ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి, మన ఆటలు ఉంటాయి, అవి గేమ్స్. ఏ గేమర్ వన్స్ షౌటెడ్ ఎట్ ద వాయిస్ కంట్రోల్డ్ గేమ్ కి మనం సిరి లాగా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం కాబట్టి ఆ ఇన్స్ట్రక్షన్ తీసుకుని మళ్ళీ ఆ సాఫ్ట్వేర్ లో ఆ క్యారెక్టర్ ఏం చేయాలో, ఆ ప్లేయర్ ఏం చేయాలో అలా చేయాలి. కాబట్టి యూజ్ ద షీల్డ్ నౌ అన్నాడు అనుకోండి, అంటే హీఈస్ హెల్పింగ్ దట్ ప్లేయర్ డూ సంథింగ్ టు ప్రొటెక్ట్ హిమ్సెల్ఫ్ లాగా. అప్పుడు ద కంప్యూటర్ ఇన్స్టెంట్లీ ఓబైడ్. అంటే ఏంటనమాట, మనం మెషిన్ తో మాట్లాడటానికి ఈ ప్రాంప్ట్స్ బాగా ఉపయోగపడుతున్నాయి అనమాట. దట్స్ వాట్ వి డిస్కస్డ్ యెస్టర్డే ఆల్సో. ఈ ప్రాంప్ట్స్ అనేవి ఇంతకు ముందులాగా మనం టైప్ చేసి కమాండ్స్ ఇవ్వడం కాకుండా, లేదా పంచ్ చేసినట్టు పేపర్స్ ఇవ్వడం కాకుండా, లేదా ఎలక్ట్రికల్ స్విచెస్ ఆన్ ఆఫ్ చేయడం కాకుండా, అంటే అదంతా కూడా గతంలో జరిగినాయి. అలా ఇప్పుడు వాయిస్ ద్వారా కానీ, లేదనుకుంటే న్యాచురల్ లాంగ్వేజ్ ని వాడి, అంటే మనం ఏం కీవర్డ్స్ వాడట్లేదు, మనకు అర్థమైన మనం రోజు మాట్లాడుకుంటున్న తెలుగులో గాని, హిందీ గాని, సాంస్క్రిట్ గాని, ఫ్రెంచ్ గాని, జర్మన్ గాని, ఇంగ్లీష్ గాని
ఏదో ఒక హైయర్ లెవెల్ లాంగ్వేజ్, రోజువారీగా మనం వాడుకుంటున్నటువంటి న్యాచురల్ లాంగ్వేజెస్ వాడి మనం ప్రాంప్ట్ చేయగలుగుతున్నాం. అలాగే కొన్ని హిడెన్ ప్రాంప్ట్స్ ఉంటాయి. అంటే ఏంటి, మనం మన రోజువారీగా చేసేదాన్ని బట్టి మన ఫ్రెండ్ మన వెరీ ప్రెజెన్స్ ని బట్టి కొన్ని గెస్ చేస్తాడు. అలాగే ఒక కాంటెక్స్ట్ లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఏజెంట్స్ కూడా లైక్ చాట్ జీపీటీ, మనం ఒక కాంటెక్స్ట్ లో కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ వస్తున్నాం అనుకోండి, మనం అడిగిన క్వశ్చన్ ఇంకా రిఫైన్ చేసి అర్థం చేసుకోగలదు మనం అడగకపోయినా. లేదు, మనం అడగాల్సిన క్వశ్చన్ అడగకపోతే ఆ క్వశ్చన్ సంగతి ఏంటి అని కూడా మళ్ళీ మనల్ని అడగవచ్చు. అలాగే ఆ మనం ఇది ఫలానా రోజున ఫలానా చెయ్యి, నోట్స్ టు సెల్ఫ్, రిమైండ్ మీ టు కాల్ గ్రాండ్ మా ఆన్ మదర్స్ డే అని అన్నాం అనుకోండి, ఆ మదర్స్ డే వచ్చినప్పుడు మనకి మళ్ళీ ప్రాంప్ట్ చేయడానికి ట్రై చేసే అవకాశం ఉంది. బాడీ లాంగ్వేజ్ కూడా మనకి ప్రాంప్ట్స్ లాగానే ఉంటాయి. అంటే మనం ఎలా నుంచున్నాము, మనం దాన్ని బట్టి మన ఎదుటి వాళ్ళు కూడా కొంత గెస్ చేస్తారు. సపోజ్ మనం కూర్చుని ఉన్నాము, ఇప్పుడు మనం రిజిడ్ గా కూర్చోడానికి, ఫార్మల్ గా కూర్చోడానికి, రిలాక్స్ అయి కూర్చోడానికి, దీన్ని బట్టి ఎదుటి వాళ్ళకు కూడా అర్థం అవుతుంది. ఓకే, వి నీడ్ నాట్ బి యాజ్ ఫార్మల్, ఆ టైం అయిపోయింది కాబట్టి, మీటింగ్ అయిపోయింది కాబట్టి నౌ వీ కెన్ రిలాక్స్ అన్నట్టుగా, లేదు మనం మాట్లాడవచ్చు అన్నట్టుగా, లేదు ఏదైనా డౌట్స్ ఉంటే అడగవచ్చు అన్నట్టుగా. అలాగే నాడింగ్, వింకింగ్, జెస్చర్స్ విత్ ఫింగర్స్, ఇవన్నీ కూడా వీఆర్ ఇండికేటింగ్ the person in front of us something. Accordingly, that something helps him to do what he's supposed to do in that context. దానికి ఒక కామన్ అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి మన ఇద్దరి మధ్యన అలా జరగటానికి చేయమని మనం హింట్ ఇచ్చినట్టుగా ఉందన్నమాట. ఇవన్నీ కూడా ఎక్స్ప్రెస్డ్ గా స్పోకెన్ వర్డ్ కాకపోయినా, రిటన్ వర్డ్ కాకపోయినా, ఆ కాంటెక్స్ట్ లో మనం ఇస్తున్న ప్రాంప్ట్ మన ఎదుటి మనిషి అర్థం చేసుకుని రెస్పాండ్ కాగలనమాట. ఫ్రమ్ ఎవ్రీడే ప్రాంప్ట్స్ టు ఏఐ ప్రాంప్ట్స్, ఇదంతా రోజువారీగా మనం చేస్తానే ఉన్నాం, మనం సబ్ కాన్షియస్ గా చేస్తున్నాం. దీనికంటూ పెద్దగా ఫార్మల్ గా మనం ఆలోచించాం. హౌవెవర్, మనం ఒక మెషిన్ తో మాట్లాడుతున్నప్పుడు దీన్ని కొద్దిగా ఫార్మలైజ్ చేయాల్సిన అవసరం ఉంది. సో రోజువారీగా మనం ఎలా క్వశ్చన్స్ అడుగుతున్నామో, ఏఐ ప్రాంప్ట్స్ కూడా మోర్ స్ట్రక్చర్డ్, మోర్ క్రియేటివ్ క్వశ్చన్స్. ఏదో ర్యాండమ్ గా సగం చెప్పి సగం చెప్పకపోతే, రోజు మన ఫ్రెండ్ మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి అతను కొంత గెస్ చేస్తాడు. ఈ సందర్భాన్ని బట్టి మనం ఏమడుగుతున్నామో అర్థం చేసుకుంటాడు. కానీ మనం ఈ ఒక మెషిన్ తో మాట్లాడుతున్నప్పుడు వీ నీడ్ టు బి బిట్ మోర్ స్పెసిఫిక్. ఉదాహరణకి చాలా మంది మన ఇండియన్ స్టూడెంట్స్ యుఎస్ వెళ్ళినప్పుడు, నేను కూడా యుఎస్ లో ఉన్నప్పుడు నేను గమనించింది ఏంటంటే, మనం ఇక్కడ రోజు మన ఊర్లోనే పుట్టాం, మన ఊర్లో పెరిగాం, మన ఊర్లో చదువుకున్నాం కాబట్టి మనం ఎవరితోనన్నా మాట్లాడేటప్పుడు చాలా పదాలు తినేస్తాం, అవసరం లేదనుకుంటాం. ఏదో సుమారుగా సగం చెప్పి సగం చెప్పినట్టు చెప్తాం, కానీ ఎదుటి వాళ్ళకి అర్థం అవుతుంది. బికాస్ వీఆర్ ఇన్ ఏ హై కాంటెక్స్ట్ సొసైటీ. కానీ యుఎస్ లో మన నేబర్ ఎవరో మనకు తెలియదు, ఆయన ఎక్కడో వేరే స్టేట్ వేరే కంట్రీ నుంచి వచ్చి ఉంటాడు, మనం ఎక్కడో వేరే స్టేట్ వేరే కంట్రీ నుంచి వచ్చాం. మన ఇద్దరి మధ్యన అంత కామనాలిటీ లేదనమాట, షేర్డ్ కాంటెక్స్ట్ లేదనమాట. అందుకని ప్రొఫెసర్స్ కానీ, స్టూడెంట్స్ కానీ, అమెరికన్ యూనివర్సిటీస్ ల్యాండ్ కానీ వాళ్ళు ఇచ్చే ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, మీరు యూ ట్రై టు బి యాజ్ స్పెసిఫిక్ యాజ్ పాసిబుల్, యాజ్ ఎక్స్ప్లిసిట్ యాజ్ పాసిబుల్ అని చెప్తారు. ఎక్స్ప్లిసిట్ గా నీకేం కావాలో నువ్వు అడిగితే ఎదుటివాడి చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మన ఇద్దరి మధ్యన కామన్ షేర్డ్ కాంటెక్స్ట్ మినిమల్ గా ఉంది కాబట్టి. ఎవ్రీ డే హ్యాబిట్స్ మేక్ యూ ఎ న్యాచురల్ ప్రాంప్ట్ ఇంజనీర్. కాబట్టి ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఇది కొత్తగా పెద్దగా చూడొద్దు. మనం కొద్దిగా ఫార్మలైజ్ చేసి ఒక మెషిన్ కి చెప్పాలి కాబట్టి మనం కొన్ని గైడ్ లైన్స్, కొన్ని స్టాండర్డ్స్, కొన్ని డిజైన్ పారామీటర్స్ లోబడి ఈ ప్రాంప్ట్స్ చేస్తే ఆ ఇంజిన్ ని, ఆ ఎల్ఎల్ఎం ని కన్ఫ్యూజ్ చేయకుండా మనకి మోర్ అప్రోప్రియేట్ ఆన్సర్స్ రావడానికి అవకాశం ఉంటుంది అనమాట, రెస్పాన్సెస్ గా రావడానికి అవకాశం ఉంటుంది. ప్రాంప్ట్స్ ఎగ్జిస్ట్ ఇన్ కాన్వర్జేషన్, స్కూల్లో కానీ, టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డిస్కస్ చేసుకుంటున్నప్పుడు కానీ, లేదా క్రియేటివ్ సబ్జెక్ట్స్ లో ఒక ఫిల్మ్ యాక్టర్, లేదంటే ఒక డ్రామా, ఒక కథ జరుగుతున్నప్పుడు ఎక్కడ రెండు క్యారెక్టర్స్ మధ్యలో ఏం జరుగుతుందో అదే ప్రాంప్ట్ గా మనం చూడాలి. ఏఐ ప్రాంప్టింగ్ బిల్డ్స్ ఆన్ స్కిల్స్ we already use. You are more prepared for the course than you think. ఇక్కడ మనం 4 పార్ట్లు, ఇది 5వ పార్ట్లోకి వచ్చాం. కానీ మనం మాట్లాడుకుంటున్నది ఇంతకు ముందు పార్ట్ మీద, ఈ పార్ట్ లో ఇంకొద్దిగా
ఓహో ఇంతేనా 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 అనే ఫీలింగ్ వస్తుంది. అది రావాలనేది ఈ కోర్సు ఉద్దేశం కూడా. ఒక్కొక్క చోటకి ఒక్కొక్కటి మనం ఆ క్లారిటీ తెచ్చుకోవడం కోసం ట్రై చేస్తాం. అలాగే కొన్ని గైడ్ లైన్స్, కొన్ని లిమిటేషన్స్, కొన్ని బౌండరీస్, ఎక్కడ బౌండరీ ఉంటుంది, ఎలా బౌండరీ ఉంటుంది, ప్రాంప్ట్ ని ఎలా డిజైన్ చేస్తే అది మనం అనుకున్నది తీసుకొస్తుంది అనేది యాజ్ వి గో ఎలా ఆ బౌండరీస్ కూడా మనం ఎగ్జాంపుల్స్ గా చూద్దాం. ఆ ఇప్పుడు ఉదాహరణకి ఇచ్చినప్పుడు మనం బైక్ రైడింగ్ నేర్చుకుంటాం, కింద మీద పడుతూ నేర్చుకుంటాం. వన్స్ వి గెట్ ఏ హ్యాంగ్ ఆఫ్ ఇట్, దాంట్లో పెద్ద సీక్రెట్ ఏం లేదు కదా. ఇట్ బికమ్స్ సెకండ్ నేచర్ టు అస్. మనం ఎంత ఈ నడవటం ఎంత ఈజీగా నడుస్తామో మనం సైకిల్ మీద ఉన్నప్పుడు కూడా అంతే ఈజీగా సబ్ కాన్షియస్ గా మనం రైడ్ చేయగలుగుతాం. అలాగే ప్రాంప్టింగ్ కూడా మొదట్లో మన ప్రాంప్ట్స్ వేగ్ గా ఉన్నట్టు, మన ప్రాంప్ట్స్ కి సమాధానాలు మనం అనుకున్నట్టుగా రానట్టు, మేబీ ఇట్ ఈస్ ఎ మిస్టేక్ ఆన్ అవర్ సైడ్, మేబీ ఇట్స్ ఎ మిస్టేక్ ఆన్ ఎల్ఎల్ఎం సైడ్ అన్నట్టుగా మనల్ని కొద్దిగా కన్ఫ్యూజన్ లో నెట్టే అవకాశం ఉంటది. హవెవర్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇదే ప్రాంప్ట్ ని మనం చూస్తూ వచ్చిన సమాధానాన్ని గమనిస్తూ ఈ ప్రాంప్ట్ లో వర్డ్స్ మార్చడం ద్వారా, ఈ ప్రాంప్ట్ కి కాంటెక్స్ట్ ని క్లియర్ గా ఇవ్వడం ద్వారా, మన లాంగ్వేజ్ లో క్లారిటీ ఉండటం ద్వారా, దీనికి కావాల్సిన కన్స్ట్రెయింట్స్, లిమిట్స్ ని కూడా మనం చెప్పడం ద్వారా మనకు వచ్చే రెస్పాన్స్, మనకు వచ్చే ఆన్సర్ కూడా చాలా చాలా ఇట్ విల్ బి క్లోజర్ టు వాట్ వి ఎక్స్పెక్ట్. సమ్ టైమ్స్ ఇట్ విల్ బి బెటర్ దెన్ వాట్ వి ఎక్స్పెక్ట్. కాబట్టి ఇది ఈ స్కిల్ ని ఆర్ట్ లో నుంచి ఒక సైంటిఫిక్ బేసిస్ తోటి ఈ స్కిల్ ని మనం నేర్చుకుంటూ ఈ ఆర్టిఫిషియల్ ఇంజిన్స్ తోటి ఇంటరాక్ట్ అవడానికి రెడీ కావాలన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఎపిసోడ్, and we'll consider some more aspects of prompt and prompt engineering in our next episode. Thank you.